అందరికీ నమస్కారం. నేను రవి ప్రకాష్. వోల్గా వీడియోస్ 18 మిలియన్స్, బాబోయ్ 1,80,00,000 మంది సబ్స్క్రైబర్సా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఇంకోటి సార్, కమింగ్ మన డైరెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి త్రివిక్రమ్ గారు. ఓ సూపర్. ఆయన ఇప్పుడు నువ్వే నాకు అద్భుతమైన క్యారెక్టర్. మరి ఏది దృష్టిలో పెట్టుకుని నన్ను ఎలా సెలెక్ట్ చేశారో కూడా తెలియదు. బహుశా కస్తూరి చూసి తీసుకుని ఉంటారు మా ఇద్దరు పేరుని. కాకపోతే అందులో నేను కంప్లీట్ గా విలన్ని. అవును. మరి ఎలా అనుకున్నాడో నేను తెలియదు. కామిక్ దీంట్లో ఆ చిన్న టైమింగ్ దాంట్లో చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి పేరు కూడా వచ్చింది అప్పుడు నువ్వే. తర్వాత వెంటనే అతడు దో అది వన్ సీన్ 2 సీన్సే ట్రావెల్ చేసే దాంట్లో మొత్తం ఒక సీన్, మార్చరీలో ఒక సీన్. సార్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా సార్. అంతకు ముందు నుంచే రుతురాగాలు కస్తూరి అన్ని చావడాలే. ఓకే. సో ఆ ఒక్క సీన్ అయినా కానీ ఆయన హీ ఇన్సిస్టెడ్ రాజీవ్ కనకాలను అడగండి అని. ఆ టైంలో నేను ఏదో బిజీగా ఉన్నాను. డేట్ తర్వాత మొత్తానికి డేట్ ఓకే అన్నాను. రేట్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. వీడికి ఎంత ఇచ్చేది అనుకుంటారు న్యాచురల్గా. నేనైనా ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు నేను ఒక అమౌంట్ కాదే అంత ఎందుకే తగ్గించమను అని చెప్తాం. అలా అనుకున్నారు, నేను చేయను అన్నాను. సరే అది మొత్తం నెగోషియేషన్ జరుగుతుంది. మొత్తానికి వాళ్ళు ఏం కమ్యూనికేట్ చేశారు తెలియదు, చేశారు దొరకట్లేదండి అని. ఆయన ఏమన్నాడంటే తర్వాత తెలిసింది నాకు, సరే ఓ పని చేయండి, ఈ రాజీవ్ లాంటి ఆర్టిస్ట్ ఇంకొక అతను ఉన్నాడు బాంబేలో, అతన్ని పిలిపించండి అన్నారు. ఇప్పుడు వాడు ఎంత అడుగుతాడు, వాడు బాంబే నుంచి ఇక్కడికి వస్తే మరి 5 స్టార్ హోటల్, ఫ్లైట్, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఆడికన్నా ఈడే బెటర్ అని అలా నా దగ్గరకు వచ్చింది. సో అంత తెలివైన వాడు ఆయన. సో హీ మేడ్ ష్యూర్ నాకు ఆ క్యారెక్టర్ పోకుండా ఉండేలాగా, కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్టుగా అంత సున్నితంగా హ్యాండిల్ చేశాడు ఆ సీక్వెన్స్. సార్ నాకు ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా అజయ్ గారిది ఒక ఇంటర్వ్యూ బయటలో చూశాను. పోకిరిలో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా రాజుకి రావాల్సిందే, కాకపోతే అందులో కూడా చచ్చిపోవడం వస్తుంది అని చెప్పి మీకు తెలియదు. కానీ అజయ్ గారు చెప్పారు లిటరలీ, ముందు మిమ్మల్ని అనుకున్నారంట, బట్ అతడులో మీరు చనిపోవడం వల్ల అది ఇది మళ్ళీ సేమ్ రిసెంబ్లెన్స్ ఉంటుంది అని చెప్పేసి అజయ్ గారికి స్విచ్ అయ్యారంట క్యారెక్టర్. మీకు కూడా తెలియదు, నాకు కూడా మొన్నే తెలిసింది అనమాట. నాకు ఈ మధ్య మళ్ళీ ఏదో స్క్రోల్ చేస్తుంటే ఇదేంటిది పోకరీలో రాజీవ్కి రావాల్సిందండి, పొరపాటున కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వీళ్ళకంత ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి వచ్చింది అనుకుంటున్నాను. అంటే మేబీ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ ముందు వాళ్ళని అనుకున్నాం అని ఒక మాట అని ఉంటారు, బట్ అది ఆయన గుర్తు పెట్టుకున్నారు అనమాట. సో త్రివిక్రమ్ గారితో అలాంటి మంచి మెమరీ ఉందన్నమాట. ఎస్ సార్. అయితే ఒకనొక టైంలో యాజ్ మార్తాండ్ మీమ్ వేసినట్టు రాజీవ్ కనకాల గారు ఉన్నారు అంటే మధ్యలో ఆయన క్యారెక్టర్ మటాస్ చేస్తే సినిమా హిట్. ఇది ఒక ట్రెండ్ లాగా అయిపోయింది. రీసెంట్గా ఒకటి ఏదో వీడియో చూసాను సార్, మీరు ఏంట్రా మీరు మీ క్యారెక్టర్ చనిపోవాలంటే చంపడాలు లేవు నేనే చంపుతా అని చెప్పి ఒక చిన్న వీడియో ఏదో మీరు చేయడం చూశాను నేను. అంటే ఒక మొనాటిని లాగా అయిపోతూ ఉండింది సార్. అంటే మీ క్యారెక్టర్ రావడం, ఏదో ఒక సిచ్యువేషన్లో చనిపోవడం, అంటే మీ పర్స్పెక్షన్లో మీకేమనిపించింది సార్? ఇలాగ అన్ని క్యారెక్టర్స్ ఇలాగే వస్తున్నాయి, ఒక టైంలో అలాగే వచ్చినాయి, వెరీ రెగ్యులర్ అనమాట. కరెక్టే, కొన్ని అవసరం లేకపోయినా చంపేవాళ్ళు, అవును, కొన్ని అర్థవంతంగా ఉండేది వాళ్ళు చెప్పకపోయినా నేను చావడానికి రెడీ అంటారు. అంటే ఇఫ్ ది క్యారెక్టర్ రిక్వైర్స్, దానివల్ల హెల్ప్ అవుతుంది కథకి ఇంకోటి అంటే ఎస్ చేయాలి. కొన్ని అవసరం లేకపోయినా కూడా చేసేవాళ్ళు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం అలా కాదు. 1-2 అలా జరిగాయి తప్ప మోస్ట్ ఆఫ్ ది టైం కావాలనే చేశారు. కాకపోతే ఎప్పుడైతే నంబర్ ఆఫ్ ఈ చావులు ఎక్కువైపోయాయో అదొక ఇబ్బందికరమైన, అందరూ మేమ్స్ కూడా అలా అయిపోయి నాకు కూడా ఇబ్బంది అనిపించింది. ఒక తర్వాత నుంచి వద్దులే ఇంకా చేయకూడదు అనుకున్నాను. ఇప్పుడు చేయట్లేదు, అవసరమైతే చేస్తాను. ఇప్పుడు మొన్న మౌనమే నీ భాష చేశాను, ఈటీవీ విన్ను, అందులో చచ్చిపోతాను. కాకపోతే ఎమోషనల్ హైకి వెళ్ళిన తర్వాత చచ్చిపోయే క్యారెక్టర్. సో ఇట్ రిక్వైర్స్, దెన్ ఐ విల్ డూ ఇట్. మీరు కాకుండా ఇంకోటి ఏదో మాట చెప్పారు, అంటే మొనోటిలాగా. ఇది కాకుండా అంతకుముందు స్టార్ట్ చేసినప్పుడు ఒకటి రీసెంట్గా ఒక వీడియో వచ్చింది సార్. అది యాక్చువల్గా మేము ఇప్పుడు అనీష్ అని హీరో, కన్నడ హీరో, కన్నడలో సినిమా చేసాం, కన్నడ తెలుగు బైలింగ్వల్ చేసాం. దానికి ప్రమోషన్ కోసం అని అన్న ఏదైనా మీ మీద సెటైర్ వేసి మీ మీద మనమే వేసుకొని ఏదైనా చేద్దామా, ఎందుకంటే అంటే చెప్పు చేద్దామని ఈ దీంతో వచ్చాడు, ఈ ఐడియాతో.
సరే చెయ్యి పర్లేదు, జనాలకి ముందు ఫాస్ట్గా ఎక్కేస్తుంది. సో రేపు పొద్దున్న లవ్ ఓటీపీ అనేది ఇలాంటి సినిమా ఒకటి రిలీజ్ కాబోతుంది అన్నది జనాలకు తెలుస్తుంది తెలియడం కదా, కోసం ఇంపార్టెంట్. చెయ్యి పర్లేదు చేద్దాం అని చెప్పి చేశారు. ఓకే. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. Volga Videosకి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.